అంతేగాని దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఏ ఒక్కరూ ఉండొద్దు. ఆ యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ తను ఆస్తి మీద ఆసక్తి కలిగి ఉన్నాడు, ప్రభు మీద ఆసక్తి లేదు. తనకి డబ్బు మీద ఆసక్తి కలిగి ఉన్నాడు, ధనవంతుడిగా ఉండాలనుకుంటున్నాడు, డబ్బుని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టే దేవుడు ఏమంటున్నాడు, యేసయ్య నీవు ఆ యొక్క డబ్బునంతటిని, నీ ఆస్తినంతటిని అమ్మి పేదవారికి ఇవ్వమంటే, నాకు ఆస్తే ముఖ్యము, నీ మాట కాదు, నాకు ఆస్తే ముఖ్యము ప్రభువా, నీ మాటని నేను లక్ష్య పెట్టని నోచుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది దేవుడు సూటిగా మీలో ఉన్న బలహీనత, విగ్రహం వంటి పాపము వాటిని సరిచేస్తుంటే, ఆ మాటలు మాకు అవసరం లేదయ్యా, మేమేం ప్రార్థన చేసామో అది చేసి పెడితే బాగుంటుంది, మాకేది అవసరమో అది మనము నాకు అనుగ్రహించు. ఈ రీతిగా నొచ్చుకునే వాళ్ళు, ఈ రీతిగా ప్రభు మాటను నిర్లక్ష్య పెట్టేవారు చాలా మంది ఉన్నారు. కానీ అబ్రహాము తన జీవితంలో వాగ్దానం చేసిన దాన్ని ఎంత కాలం పొందుకోకపోయినప్పటికీ నిరీక్షణతో, దేవా నేను గర్భఫలం కోసము కాదు నిన్ను వెంబడిస్తుంది, నీ పాదాల దగ్గరికి వచ్చింది గర్భఫలాన్ని నువ్వు ఇస్తావనే కాదయ్యా, నిన్నుగా ప్రేమించి నేను వచ్చాను. ఎవరైనా కూడా ఒకటి దేవుడు చెప్పినప్పుడు వాగ్దానాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, లేకపోతే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఈరోజు పరీక్షించుకొని పరిశీలించుకోండి. దేవుడు నీ జీవితంలో ఒక మాట ఇచ్చారు, దేవుడు ఇటువంటి రీతిగా ఉన్నత స్థలాల్లో నిన్ను నిలబెడతానన్నాడు, నీకు అనేక మందికి నిన్ను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తాను. అయితే ఆ మాటనే పట్టుకొని ఉన్నావా? ఈరోజు ఆ మాటకి ప్రభువా నువ్వు చేస్తానన్న గొప్ప కార్యాలు, అద్భుత కార్యాల కంటే కూడా నిన్నే నేను ఎక్కువగా ప్రేమిస్తాను, ఈ రీతిగా చెప్పే విధంగా దేవుడు చేస్తాడు, ఆలస్యం చేస్తాడు. చివరి వరకు అబ్రహామును పరీక్షిస్తున్నాడు. ఏమిటంటే ఇతను వచ్చింది తనకి కావలసినటువంటి ఆశీర్వాదము కోసమా, లేకపోతే దేవునిగా ప్రేమించి వచ్చాడు. గిఫ్ట్ కాదు మనం ప్రేమించవలసింది, గివర్ని మనము ప్రేమించాలి, దేవునిగా ప్రేమించాలి. కానీ ఈరోజు చాలా మంది ఆయన ఇచ్చే ఈవుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు.